మమ్మల్ని పరువుగా బతకనియండి. డాడీ, నిజమే కదా, బాలు చేసిన తప్పుకి మౌనికకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి? సిగ్గులేదురా మాట అంటానికి? వాడొక పెద్ద గూండాలా ఉన్నాడ్రా. అంత మాట అనకండి. ఇదొక ఆడపిల్ల జీవితం. మీరు కాదని వెళ్ళిపోతే దాని భవిష్యత్తు పాడైపోతుంది. పెడతాను, మా పిల్లని తీసుకుని వెళ్ళండి బాబు. మలాంటి వారు మీరు ఇంతగా ప్రాధాయపడుతుంటే కాదనలేకపోతున్నాను. మా కోడల్ని తీసుకుని వెళ్తామమ్మా, కానీ ఒక్క కండిషన్ మీద అయితే తీసుకెళ్తాం. బాలు మాత్రం మళ్ళీ జీవితంలో నా ఇంటి గడప తొక్కకూడదు. కలవకూడదు. మేము ఒప్పుకుంటున్నాం. ఎలాంటి గొడవ చెయ్యడు, సరేనా? రా మౌనిక. అన్న చేసిన తప్పుకు చెల్లెలి మీద కోపం చూపించకండి బాబు. నేనేమి మీ కొడుకుల మూర్ఖుని కాదత్తయ్య గారు. నాకు ఆడపిల్లలు లేరన్నయ్య గారు. కోడలైనా కూతురైనా మీ అమ్మాయే. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోండి అన్నయ్య గారు. మా స్థానంలో మీరే ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఆ మూర్ఖుడి నీడ కూడా మా ఇంటి మీద పడటానికి వీల్లేదని చెప్పండి. మా మౌనిక మీ ఇంట్లో క్షేమంగా ఉంటుందని నమ్మి పంపిస్తున్నాం. మా అందరికన్నా నువ్వే రిచ్గా బతుకుతావు. సరే, ఆ బాల్ మంచి పేరుని నిలబెట్టాలి. సరే, నాకు పిల్లలు లేరు, కానీ మీ అమ్మ పడే బాధ మాత్రం ఆడదానిగా అర్థమవుతోంది. ఏమిటో నా కూతుర్నే పంపిస్తున్నట్టుగా ఉంది. అయినా అమ్మాయిని పంపించండి. పదమ్మా, పదమ్మా. బాలుని భయపడద్దని చెప్పమ్మా. మౌనికకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని చెప్పు. బాలుకి నువ్వే ధైర్యం చెప్పాలి. పదమ్మా. సరేనండి. వదిలేసి వెళ్తున్నారు. మీ హేమి కానీ వాళ్ళు మీరెందుకు ఉంటారు? పోండ్రా, పోండి.
పోయినా నా పెళ్లి ఇదంతా జరిగిపోయింది. నీ కోపంతో, నీ నమ్మకాలతో నా జీవితం బలి చేసే హక్కు నీకెవరిచ్చారు? పచ్చని పందిట్లో నీ చెల్లెలి పసుపు కుంకాలే చెరిపేయడానికి తయారా. ఇక్కడున్నాడా దేవుడు? ఏం చేస్తూ ఉండవు ఇప్పుడు మాలాంటి మనుషుల వల్ల కాకపోతుంటే కాదు అశుభం. అదేం మాట నాయనా? ఆ పెళ్లి జరిగి ఉండకూడదు. నువ్వు ఆపలేదా? ఆపలేకపోయాను. ఎందుకు? ఎందుకంటే నా వల్ల కాలేదు. ఎందుకు నీ వల్ల కాలేదో తెలుసా? ఎందుకు? పెళ్ళనేది జరగాలనుకుంటే జరగదు, ఆపాలనుకుంటే ఆగదు. ఎవరికి ఎవరిని ముడిపెట్టాలో అది కన్నవాళ్ళు నిర్ణయించలేరు. ముహూర్తం పెట్టిన పంతులు, జాతకాలు చూసిన సిద్ధాంతి, కళ్యాణం జరిపించిన పురోహితుడు, నువ్వు నేను, ఆఖరికి పెళ్లి చేసుకోవాల్సిన జంట కూడా నిర్ణయించలేరు. అది పుట్టుకతోనే ఆ భగవంతుడు నుదుటి మీద రాసి పంపుతాడు. అవునా? అదంతే. దాన్ని విధి లిఖితం అంటారు. కానీ నా చెల్లెలు ఒక రాక్షసుని చేసుకుంది. వాడు నా చెల్లెల్ని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. మంచి చెడు అనేవి పుట్టుకతో రావు నాయనా, పెంపకంతో వస్తాయి. రాక్షసుడైనా దుర్మార్గుడైనా పెళ్లి అనే బంధంలో ఇరుక్కున్నాక కుటుంబం కోసము, సమాజం కోసము చచ్చినట్టు ఏలుకోక తప్పదు. వాడు మారే మనిషి కాదు. మారగలిగేవాడే మనిషి. పులి మారదు, సింహము మారదు. వాటి ప్రకృతి ధర్మం ప్రకారం వేటాడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతి మారుతుంది. ఎండాకాలం పోయి వానాకాలం వస్తుంది. దాని తర్వాత చలికాలం వస్తుంది. ప్రకృతి సృష్టించిన మానవుడు కూడా మారుతాడు. ఏ నమ్మకంతో వాడిని క్షమించాలి? ఏ నమ్మకంతో నా చెల్లెల్ని వాడింట్లో వదిలేయాలి? ఏ నమ్మకంతో నీ చెల్లెలు వాణ్ణి చేసుకుందో అదే నమ్మకం వాళ్ళ కాపురాన్ని నిలబెడుతుంది. ఈ వేదం అంతా వినడానికి బానే ఉంది పూజారి గారు, కానీ నా భయం, నా బాధ మీకు అర్థం కావు. నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ సర్వాంతర్యామికి అర్థం అవుతుంది. నువ్వు కోరుకునేది మంచి అయితే ఆ దేవుడు మంచి వైపే నిలబడతాడు, చెడు వైపు నిలబడడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకో. శుభం భూయాత్. అన్నయ్య మీద చేయి చేసుకొని సరిదిద్దుకోలేని తప్పు చేశాను. పాపం ఎంత కుమిలిపోతున్నాడో తలుచుకుంటేనే కన్నీళ్ళాగడం లేదు. కానీ తప్పదు. నన్ను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకురావాలన్నది నీ నిర్ణయమే అన్న నమ్మకంతో వచ్చేశాను. నా కాపురంతో పాటు అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదినలు అందరూ బాగుండాలని దీవించు. ముఖ్యంగా మా బాలు అన్నయ్య మీద, నా భర్తకి, మా మామయ్యకి కోపం పోవాలి. మాకు మంచి రోజులొచ్చి అందరం కలిసిపోయి ఆనందంగా ఉండేలా చెయ్యి. దీని అన్న వదినల రూపంలో నా శత్రువులందరినీ ఒకే చోటుకి చేర్చి పెళ్లి రూపంలో వీళ్ళందరి మీద ఒకేసారి పగ తెచ్చుకునే అవకాశం నాకు ఇచ్చా. నీ రుణం నేను ఉంచుకోను స్వామి. నీ హుండీలో నువ్వు ఊహించినంత కానుక వేసి నిన్ను ఫుల్ సాటిస్ఫై చేస్తా. నేను చెప్పిన మాటలు నమ్మి నేనేదో నిజాయితీ పరుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి అని నన్ను నమ్మి నేరుగా వచ్చి పులిపోన్లో తలపెట్టింది. ఇక దీని ఫ్యామిలీని
ఎవ్వడు కాపాడలేడు. మావయ్య గారు, అత్తయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆనందంగా ఆశీర్వదిస్తావమ్మా. సువర్ణ చూస్తానంటే వెళ్ళరా. ఉమ్, నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండండి. లేకండమ్మా. సరే సరే, శాంతి ముహూర్తానికి టైం అవుతుంది. కొత్త దంపతుల్ని రెడీ చేయి. సరే. నేను వెళ్ళి రెడీ అవుతాను. ఏమ్మా, ఇల్లు నచ్చిందా? నచ్చింది అత్తయ్య. మేమందరం నచ్చామా? నచ్చారు అత్తయ్య. మీ వాళ్ళందరికీ దూరంగా వచ్చావు కదా, దిగులుగా ఉందా? వాళ్ళు లేని లోటు తీర్చడానికి మీరున్నారుగా. మీరు నన్ను బాగా చూసుకుంటారని నాకంటే మా అమ్మే ఎక్కువ నమ్మింది. నాన్న కూడా అంతే నమ్మారు. నేను ఇక్కడ సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఆ విషయంలో నాకు ఏ భయం లేదు. నా కొడుకు ఉద్దేశం తప్పుగా ఉన్నా కోడలి ఆశ నమ్మకం నిజం అవ్వాలి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మీ విషయంలో కూడా అదే జరిగిందనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయించడం ఆ దేవతల బాధ్యత, మీ పెళ్లి చేయటం మా బాధ్యత. ఆ తర్వాత మీ కాపురాన్ని చక్కగా మలుచుకోవటం నీ బాధ్యత. అలాగే అత్తయ్య. ఆడదానికి ఓర్పు సహనం ఎక్కువ అంటారు. వాటి విలువ పెళ్ళయ్యాకే ఆడదానికి తెలుస్తుంది. ప్రతి సంసారంలోనూ ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, మంచి చెడులు ఉంటాయి. అన్నిటినీ అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉంటేనే ఏ కాపురమైనా పచ్చని కాపురంగా నూరేళ్లు నిలబడుతుంది. అర్థం చేసుకుంటాను అత్తయ్య, సర్దుకుపోతాను కూడా. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. పద, శాంతి ముహూర్తానికి సిద్ధం చేస్తా. మౌనిక చేయి చేసుకున్నందుకు బాధపడుతున్నారా? లేదే, గుండెల్లో మంట. మీ చేతుల్లో ఏమీ లేదని మీకు ఇంకా అర్థం కాలేదా? ఇందాకే పూజారి గారు వచ్చి చెప్పారు. నా చేతుల్లో లేదే ఎందుకు జరగాలి? ఎప్పుడు బాలు అన్నయ్య ఏది చెప్తే అదే అనే మౌనిక ఈసారి మాత్రం నేనెంత చెప్పినా వినలేదు. వాడు అందరినీ నమ్మించాడండి. అందరితో పాటు మౌనిక కూడా మోసపోయింది. నేను తప్పు చేశాను. వాడిని అప్పుడే అక్కడే చంపేసి ఉండాల్సింది. మీరు ఇలా తొందరపడతారని మౌనిక మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టి ఆపింది. వాడికి ఏదైనా అయ్యి మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే మౌనిక మిమ్మల్ని కొట్టింది. అంతే తప్ప మీరు తప్పు చేశారని కాదు. నాకు అర్థమైంది. కానీ సరే రండి, ఇంటికి వెళ్దాం. అంతా నీ చేతుల్లోనే ఉంది.